డీటెయిల్స్ పాకిస్తాన్లోని ఆర్మీ స్కూల్లో విద్యార్థులను కిరాతకంగా కాల్చి చంపిన తీవ్రవాదుల ఫోటోలను తాలిబాన్లు విడుదల చేశారు. పెషావర్ స్కూల్లో దాడికి ముందు దిగిన ఈ ఫోటోలో 6 తీవ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు ధరించి ఉన్నారు. దుస్తులు ధరించిన వీరు స్కూల్లో 132 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు. ఇక స్కూల్ ప్రిన్సిపల్ను సైతం కాల్చిన ఈ దుండగులు ఆమెను సజీవ దహనం చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ముగిసిన తర్వాత స్కూల్లోని దృశ్యాలు చూసిన ఆర్మీ అధికారులు నిర్ఘాంతపోతున్నారు. ఎటు చూసిన రక్తపు మరకలు, బుల్లెట్ తాకిన గోడలే కనిపిస్తున్నాయి. ఉగ్రవాదుల దుశ్చర్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఆపరేషన్ తర్వాత స్కూల్లో ఎలాంటి దృశ్యాలున్నాయి? దీనిపై ఆర్మీ అధికారులు ఏం చెప్తున్నారు? కల్పన, నిన్న ఏదైతే పెషావర్ లోని ఆర్మీ స్కూల్ పై 6 ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలను తాలిబాన్లు ఈ రోజు రిలీజ్ చేశారు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఈ మొత్తం దుర్ఘటనకు ఈ మొత్తం దాడికి మేమే బాధ్యులమని నిన్న చెప్పింది. వారు ఈ 6 ఎవరైతే తీవ్రవాదులు నిన్న ఈ మొత్తం దాడిలో పాల్గొన్నారో వారికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసింది. ఫోటోలు చాలా స్పెసిఫిక్ గా మనం చూడొచ్చు. 6 అత్యాధునిక ఆయుధాలను ధరించి వాళ్ళ బ్యానర్ ముందు వాళ్ళు కూర్చుని ఉన్నటువంటి ఒక ఫోటో రిలీజ్ చేసింది. ఈ 6 నిన్న కిరాతకంగా 132 మంది విద్యార్థులతో సహా మొత్తం 140 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నటువంటి కిరాతకుల ఫోటోలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళు ఈ రోజు విడుదల చేశారు. ఈ 6 మేము రెస్పాన్సిబిలిటీ అప్పగించాము, బాధ్యత అప్పగించాము ఈ ఆపరేషన్ సంబంధించి అని తాలిబాన్లు ప్రకటన చేశారు. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఈ ఆపరేషన్ కు మొత్తం వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఉండి దీన్ని మొత్తం మానిటర్ చేశారు. ఈ 6 స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది మొబైల్లో. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే మొత్తం ఎవరు కనబడితే వాళ్ళపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్టు ఇక్కడ ఏవైతే గోడల మీద ఉన్నటువంటి బుల్లెట్ ఆధారంగా తెలుస్తుంది. ప్రతి తరగతి గదిలోనూ రక్తపు మరకలు ఉన్నాయి, కూలిపోయిన గోడలు ఉన్నాయి. గోడల పైన బుల్లెట్ల దాడికి సంబంధించిన మరకలు, బుల్లెట్ దాడికి సంబంధించిన గాయాలు చాలా స్పష్టంగా మనం చెప్తున్నారు. మొత్తం స్కూల్లో ఉన్నటువంటి ప్రతి క్లాస్ లోనూ కాల్పులు జరిగినటువంటి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. మొత్తం 8 నుంచి 10 చోట్ల గ్రెనేడ్ దాడి జరిగింది, గ్రెనేడ్ బ్లాస్ట్ జరిగాయి. ఎవరైతే స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారో ఆమెను కూడా వాళ్ళు విచక్షణ రహితంగా కాల్చి చంపి ఆ తర్వాత ఆమె ప్రాణం పోకముందే ఆమెను సజీవ దహనం చేసినట్టుగా ఆర్మీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఒక రిటైర్డ్ కర్నల్ ని వివాహం చేసుకోవడమే ఈ మొత్తం ఆమె ఇంత కిరాతకంగా చంపడానికి కారణమని పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది. నిన్న దాడికి సంబంధించి ఈ రోజు దృశ్యాలు, ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత చూసిన మొత్తం ఆర్మీ అధికారులు నిర్ఘాంతపోతున్నారు. ఈ స్థాయిలో దాడి జరిగిందా అని ఒక అమానవీయమైనటువంటి దాడిగా దీన్ని మొత్తం ప్రపంచం చూసిన తర్వాత నివేదిక విధంగా ఫోటోలు ఉన్నాయి. కల్పన, ఇస్మాయిల్, ఇలా ఫోటోలు విడుదల చేయడం వెనక అర్థం ఏంటి? ప్రధానంగా ఈ మొత్తం దాడికి సంబంధించి ఎవరు పాల్గొన్నారు ఏంటిదని చెప్పడమే ప్రధానంగా తాలిబాన్ సంబంధించి ఈ ఫోటోలు వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక ఆర్మీ అధికారులు ఏదైతే మొత్తం ఈ ఆపరేషన్ సంబంధించి ఎవరు మాస్టర్ మైండ్, ఎవరు మొత్తం వీళ్ళతో కోఆర్డినేట్ చేశారు అనేటువంటి ఒక ఆపరేషన్ చూస్తున్నారు. బట్ డెఫినెట్ గా ఒకలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేయాలనేది ముందుకు నుంచి కూడా ఏదైతే 2009లో దీన్ని పాకిస్తాన్ లో బ్యాన్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ తెహ్రీక్ తాలిబాన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఒక సెన్సేషన్ కోసం ట్రై చేస్తుంది. గతంలో కూడా కరాచీ ఎయిర్పోర్ట్ మీద కూడా దాడి చేసినప్పుడు ఈ విధమైనటువంటి దృశ్యాలు ఎక్కడ కనిపించాయి. బట్ పూర్తిగా 6 ఆత్మాహుతి దాడికి సంబంధించినటువంటి మెంబర్స్ గానే తాలిబాన్ చెప్తుంది. సో మొత్తానికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రీ ప్లాన్ గా అటాక్ జరగగానే మేమే చేశాం అటాక్ అనేటువంటి ఒక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత దాడికి సంబంధించి 6 తీవ్రవాదుల ఫోటోలు కూడా ఆ వెబ్సైట్ ఏదైతే తాలిబాన్ సంస్థ ఉందో అది రిలీజ్ చేయడం జరిగింది. కల్పన, ఇస్మాయిల్, తెహ్రీక్ తాలిబాన్ సంస్థ పట్ల ఇక మీదట ఎలాంటి నిఘా ఉంచబోతోంది పాకిస్తాన్? డెఫినెట్ గా పాకిస్తాన్ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఒక మాట ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి. ఒక ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. దానిలో ప్రధానంగా తీవ్రవాదులు ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడిన వాళ్లకు డెఫినెట్ గా ఉరి శిక్ష వేయాలనేటువంటి ఒక డిమాండ్ వచ్చింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ లో ఉరి శిక్షకు సంబంధించిన నిషేధం ఉంది, దాన్ని లిఫ్ట్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఈ రోజు అక్కడి ప్రధాని నవాజ్ షరీఫ్ తీసుకొచ్చారు. వెంటనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా తాలిబాన్ సంబంధించినటువంటి ఎప్పుడైతే ఈ మొత్తం తెహ్రీక్ తాలిబాన్ సంబంధించినటువంటి పదవులలో ఉన్నారు వాళ్ళ మొత్తం ఈ తాలిబాన్ల నాయకుడు అతన్ని అప్పగించాలని అటు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా పాకిస్తాన్ కొంత చర్యలు అయితే ప్రారంభించింది. 7 రోజుల్లోగా ఇటువంటి ఒక కమిటీ వేసింది. 7 రోజుల్లోగా ఈ కమిటీ తాలిబాన్లకు సంబంధించి ఎటువంటి యాక్షన్ ఉండాలంటే ఒక నిర్ణయం కూడా తీసుకోబోతుంది. కల్పన. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.